ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథమంతా కూడా సామాన్యమైన మనుషులు ప్రకటించిన తన బలమైన విశ్వాస జీవితం గురించి ఎన్నెన్నో సంఘటనలు వివరింపబడి ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయము 40 నుండి 56 వచనాలు. మరణించిన 12 ఏళ్ళు యాయిరు కుమార్తె తిరిగి జీవించిన ఘటన. మందిరపు అధికారి అయిన యాయిరు యేసయ్య కాళ్ళు పట్టుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. తన ఇంటికి రమ్మని మరియు చావు బ్రతుకు స్థితిలో ఉన్న తన కూతురు కోసం ప్రార్థన చేయమని. కొద్దిగా సేపట్లో ఈ 2 ప్రార్థనలు వ్యర్థమైనవి అని అందరూ అనుకుంటున్నారు. బోధకుడును శ్రమ పట్టకు, నీ కుమార్తె చనిపోయింది అని యాయిరు ఇంటి నుంచి వచ్చిన ఒక మనిషి చెబుతున్నాడు. అనేక సందర్భాల్లో మన జీవితంలో జరుగు కొన్ని సంఘటనలు ఇట్లే మన విశ్వాసాన్ని శోధిస్తాయి. ఉదాహరణముగా ఒక పంట పెట్టుచున్నాము, పంట ఎండిపోయింది. ఆరోగ్యంగా ఉన్నవారు సడన్గా మరణ స్థాయిలో ఉంటున్నారు. విశ్వాస శోధన. నాకు అన్ని దారులు మూసిపోయినాయని బాధతో కుంగిపడి మనము ఏడుస్తున్నాము. ఏ దారి తెలియని స్థితిలో మన హృదయాలన్నీ కూడా బాధపడుచున్నాయి. నా జీవితము ఇంతటితో ముగింపుకయింది. ఈ శ్రమ నుంచి నన్ను బయటికి తీసుకువచ్చేవారు, నాకు సహాయపడేవారు ఒక్కరు లేరు. ఆత్మహత్య తప్ప నాకు వేరే మార్గము లేదు. ఇంత జరిగినా కూడా యేసయ్య యాయిరు ప్రార్థన విజ్ఞాపనని విని 3 ఆశీర్వాదాలు, 3 వాగ్దానాలు యాయిరుకి ఇస్తున్నాడు. మొదటి, భయపడకు, నమ్మకం ఉంచు, నీ కుమార్తె కాపాడబడుతుంది. ఒక 3 నెలల ముందు ఒక సహోదరి టొమాటో పంట పెడుతున్నారు. ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి. ప్రార్థనతోనే ప్రారంభించిన సహోదరి, కానీ చెట్లన్నీ ఎండిపోయినాయి. బాధతో మేరీమాత ఆశ్రమానికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు, అయ్యా, ఈ ఊరంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఈ చెట్టులన్నీ పీకేసే తప్ప నాకు వేరే మార్గము లేదు అన్నారు. కానీ యేసయ్య ఆ సహోదరి విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరిచినది నేను గమనించినాను. నీళ్లతో ఆశీర్వదించి పవిత్రమైన నీళ్ళని ఆ పొలంలో చిలకరించు అన్నాడు. ఎంత సంతోషం! ఆ చెట్లు, ఎండిపోయిన ఆ చెట్లు తిరిగి జీవం పొందుకున్నాయి. మంచి పంట వచ్చింది. లాభకరమైన ఆశీర్వాదము ఆ సహోదరికి. నా జీవితంలో అన్నీ కూడా ముగింపు అయినాయి అని ఒకవేళ ఆ సహోదరి యేసయ్య పైన నమ్మకం పెట్టుకోకుండా అంతటితో ముగింపు చేసి ఉంటే ఒక గొప్ప ఆశీర్వాదము చూసేది కాదు. యాయిరు కూడా ఇంకంత ముగింపుకు అయింది అని యేసయ్య పైన నమ్మకం ఉంచుకోకుండా తిరిగి ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి ఏడుస్తూ సామాన్యమైన మనిషిలాగా తన కూతుర్ని భూస్థాపనము చేసి ఆ కార్యక్రమాలు చేసి ఉంటే ఇంత పెద్ద అద్భుతము చూసేవాడు కాదు. నమ్మకం ఉంచాడు. బోధకుడు 3 ఆశీర్వాదాలు నాకు ఇచ్చినాడే, భయపడకు అన్నాడే, నమ్మకం ఉంచు అన్నాడే, నీ కుమార్తె బాగా ఉంటుండు అన్నాడే అని ఈ 3 ఆశీర్వాదాలని గట్టిగా పట్టుకున్న యాయిరు ప్రార్థన విజ్ఞాపన నెరవేర్చబడినది. యాయిరు 12 ఏళ్ల కుమారి మరణించినా కూడా తిరిగి జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో శోధనలు ఎదురవుతున్నాయా? వేరే ఎవరిని చూడకండి, జన సమూహాన్ని చూడకండి, ఇతరులు చెప్పే మాటలు ఏది కూడా వినకండి. యేసయ్య ఒకరిపైన మాత్రం నమ్మకం ఉంచు, అద్భుతం చూస్తాము. హల్లెలూయా, ఆమేన్. ఏప్రిల్ నెల 27వ తారీఖు 2025 ఆదివారము.
రాత్రి 10 గంటల నుండి ఉదయం 1 గంట వరకు ప్రార్థనలు, ఆరాధనలు మేరీమాత ఆశ్రమంలో జరుగుతాయి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనలో పాల్గొని దేవమాత ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోండి. ఆమేన్.